ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి పరమ గీతముల గ్రంథము 566వ పేజీ. పరమ గీతముల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన. చక్కగా అనేటటువంటి పదాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి మాట చక్కగా అనేటటువంటి పదం. చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఏంటండి వచనంలో చక్కగా ఉందేంటి? నేత్రాలు. అతని నేత్రములు నదీ తీరముందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. దేవుని గురించి రాసినటువంటి మాట 10వ వచనం నుండి దేవుణ్ణి వర్ణిస్తున్నారు. అదే అధ్యాయం 10వ వచనం నుండి, నా ప్రియుడు ధవళవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణ వర్ణమును, అవి నొక్కులుగా కనబడుచున్నవి. చూడండి, ఈ 10వ వచనము నుండి అతని రంగు గురించి వివరించబడి ఉంది, అతని శిరస్సును గురించి వివరించబడి ఉన్నది, అతని శిరస్సు పైన ఉన్నటువంటి వెంట్రుకలను గురించి వివరించబడి ఉన్నది. 12వ వచనానికి వచ్చేసరికి అతని నేత్రాలను గురించి వర్ణించబడి ఉన్నది. అతని నేత్రాలు ఎలా ఉన్నాయండి? చక్కగా ఉన్నాయి. కీర్తనల గ్రంథాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 11వ కీర్తన 4వ వచనాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటాము. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4వ వచనము. యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు, యెహోవా సింహాసనమందు ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఆయన కన్నులు చక్కని కన్నులని పరమగీతంలో రాశారు. ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఏం చేస్తున్నాడంటే నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశీలనగా చేస్తున్నాడండి. చూస్తున్నాడు, అలా చూసి వదిలేట్లా. పరిశీలన అంటే మనం రక్తాన్ని ల్యాబ్లో ఇస్తాం. ల్యాబ్లో ఇస్తే ఆ టెక్నీషియన్ ఏం చేస్తాడంటే దాన్ని రక్తాన్ని పరిశీలించి రక్తంలో షుగర్ ఎంత ఉంది, రక్తంలో ఏ లోపాలు ఉన్నాయి అన్నీ చక్కగా పరిశీలన చేసి చక్కగా రిపోర్ట్ ఇస్తాడు. అలాగే దేవుడు నరుణ్ణి పరిశీలనగా చూస్తున్నాడు. ఆయన నేత్రాలు చక్కటి నేత్రాలండి. ఆ చక్కటి నేత్రాలతో నరుణ్ణి పరిశీలిస్తున్నాడని చెప్పి ఈ మాటలు మనకు రాయబడి ఉన్నాయి. సరే, దేవుడేమో తన చక్కని నేత్రాలతో నరుణ్ణి పరిశీలిస్తుంటే నరుడు ఏం చేస్తున్నాడు తన నేత్రాలతో? ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. ఒకసారి గ్రంథంలో ఉన్నటువంటి మాటలే మనం విందాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి, అయితే స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు కన్నులకు అందమైనదియు. ఏది అందంగా ఉందా అని వెతికి అందంగా ఉన్నదాన్ని చూస్తుంది. ఎవరు? ఆ స్త్రీ. ఏది అందంగా కనిపించింది ఆ వచ్చిన ఆమెకి? పండు. అది ఏం పండు అండి? దేవుడు తినవద్దన్నటువంటి పండు. దేవుడు వద్దన్నాడు ఆ పండుని. దాన్ని చూడటం కానీ, దాని దగ్గరికి వెళ్ళటం కానీ, దాన్ని తినటం కానీ నువ్వు అసలు ఈవేం చేస్తుంది? దాన్నే చూస్తుంది. దేవుడు తన చక్కని నేత్రాలతో
నరుణ్ణి పరిశీలనగా చూస్తుంటే నరుడికి దేవుడిచ్చినటువంటి నేత్రాలతో నరుడేం చూస్తున్నాడు? దేవుడే ఏదైతే వద్దన్నాడో వద్దన్న దాన్ని పరిశీలనగా చూసిందండి. అలాగే పరిశీలనగా చూసి ఆ పండును కోసి తిని మరలా పండు తెచ్చి తన భర్తకు కూడా ఇచ్చింది. బైబిల్లో ఇంకొక ఆయన చూశాడు, శాంసన్. తన నేత్రాలతో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నువ్వు నాజీరు ప్రత్యేకంగా జీవించాలని చెప్తే తాను దెలీలాను చూశాడు తన నేత్రాలతో. హవ్వేమో పండును చూసింది, పవిత్రమైన స్థితిలో ఉండే శాంసన్ అనేమో దెలీలాను చూశాడు. దేవుడు యోనాను పిలిచి, అయ్యా నీవు నినివేకు వెళ్ళమంటే ఆయన ఎటు చూస్తున్నాడండి? ఆయన తర్షీషు వైపు చూస్తున్నాడు. ఆ తర్షీషు వాడెక్కడుందా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఈ మానవుడు? ఒక్కసారి మీరు గమనించాలి. హవ్వే చూసింది, శాంసన్ ఏం చూశాడు, యోనా ఏం చూశాడు? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు కుటుంబాన్ని ఆ గ్రామంలో నుండి బయటకు తీసుకొని వచ్చి మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకు పారిపోండి అని చెప్తే లోతు భార్య వెనుదిరిగి చూస్తుంది. అటు చూడొద్దమ్మా అంటే అటే చూస్తుంది. ఆవిడ చూసి అక్కడే పుస్తకం అయిపోయింది. ఏం చూస్తున్నారండి వీళ్ళు? దేవుడిచ్చినటువంటి నేత్రాలతో హవ్వే చూసింది, శాంసన్ ఏం చూశాడు, యోనా ఏం చూశాడు, లోతు భార్య చూస్తుంది. దేవుడు చూస్తున్నాడండి. తన చక్కటి నేత్రాలతో నరుణ్ణి పరిశీలనగా చూస్తున్నాడు. ఈ నరుడేం చూస్తున్నాడా? ఈ హవ్వ పండును చూసేటప్పుడు దేవుడు చూశాడా లేదా ఆవిడ్ని? ఈ శాంసన్ దెలీలాను చూసేటప్పుడు దేవుడు చూశాడు ఆయన్ని. ఈయన తర్షీషు వైపు చూస్తున్నప్పుడు దేవుడు చూశాడు ఆయన్ని. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన నేత్రాలు ఎటు చూస్తున్నాయి? చక్కటి నేత్రాలండి మనవి. ఆ దేవుడు చక్కటి నేత్రాలు కలిగిన దేవుడు. తన నేత్రాలు ఎలా ఉన్నాయో అలాంటి స్థితిలోనే నేత్రాలను అనుగ్రహించాడు దేవుడు. ఆ నేత్రాలతో ఈ లోకంలో మనం ఏం చూడగలుగుతున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ఈ మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఈ నేత్రాలను ఉపయోగించి ఎంతసేపు ఆ దేవుని వాక్యాన్ని మనం చదవగలిగాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించే ఈ లోకంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో దృశ్యాలు మనం ఈ నేత్రాలతో వీక్షిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ నేత్రాలతో ప్రతి ఒక్కరు ఎక్కువసేపు వీక్షించేది సెల్ ఫోన్ లేకపోతే టీవీ. చిన్ని పిల్లలకు కూడానండి, చిన్ని పిల్లలకు కూడా వారు నేత్రాలతో ఆ టీవీ చూసి ఆనందిస్తున్నారు, సెల్ ఫోన్ చూసి ఆనందిస్తున్నారు. కానీ ఆయనేమో తన నేత్రాలతో మనల్ని చూస్తుంటే ఈ నేత్రాలు మాత్రం ఆ దేవుని వైపు చూసే నేత్రాలు. నరుణ్ణి చూస్తున్నాడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేడి చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు పైన చూశాడు. ఆయన చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగిరాకే పరిశీలిస్తున్నాడు. ఆయన ఎవరెవరు ఎక్కడ ఉన్నారా అని పరిశీలనగా ఆయన చూస్తూ పరిశీలన చేస్తున్నటువంటి విధానం మనం లేఖనాల్లో మనకు కనపడుతుంది. కనుక దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం చక్కని కనుదృష్టి కలిగినటువంటి అనుగ్రహించినటువంటి ఆ దేవుణ్ణి ఒక్కసారి మనం గుర్తు చేసుకొని ఆ దేవుని కోసం ఈ నేత్రాలు వెతుకుతున్నాయా? ఆ దేవుని వాక్యంపై నీ నేత్రాలు లగ్నం చేశామా? ఒక్కసారి దేవుడిచ్చిన నేత్రాలు దేవుని కోసం వాడాలండి. పోయినాది మనం ఉన్నటువంటి వాక్యం, దేవుడిచ్చినటువంటి నోరు దేవుని కోసం వాడినటువంటి చేపల గురించి విన్నాం.
దేవుడిచ్చినటువంటి నోరు, దేవుని కోసం వాడిన సింహాన్ని గురించి విన్నాం. దేవుడిచ్చిన నోరు, దేవుని కోసం వాడినటువంటి కాకిని గురించి విన్నాం. జంతువులు, పక్షులు తమ నోటిని దేవుని కోసం వాడిని, కానీ మానవుడు మాత్రం అలాగే నేత్రాలు మనం దేవుని కోసం ఉపయోగిస్తున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ మాటలు మనల్ని హెచ్చరిక చేస్తున్నాయి. ఈ చక్కగా అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ యెహెజ్కేలు గ్రంథములో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళంతా కూడా ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులతో పాటు ఈ యెహెజ్కేలు కూడా చెరలోనే ఉన్నాడు. ఆ చెరలోనే ఉన్నప్పుడు యెహెజ్కేలుకు కలిగినటువంటి దర్శనం అది. మొదటి వచనము 35వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చిన దర్శనము నాకు కలిగిన. ఈ యెహెజ్కేలు అనేటటువంటి ప్రవక్తకి ఒక దర్శనం కలిగింది. ఆ కలిగినటువంటి దర్శనంలో ఏం ఉందో ఒక్కసారి ఈ అధ్యాయం అంతట్లో ఆయన వివరించటం జరిగింది. ఆ దర్శనంలో ఒక రథం వస్తుంది. రథం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ రథాన్ని 4 జీవులు లాగుతున్నాయి. ఆ 4 జీవులకి రెక్కలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. ఆ 4 జీవులు కూడా ఎలా ప్రయాణం చేస్తున్నాయో వచనాల్లో వివరించడం జరిగింది. 7వ వచనం అండి. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి కాళ్ళు చక్కగా, ఆ 4 జీవులు ఎలా నిలబడ్డాయంటే చక్కగా నిలబడ్డాయి. వాటి అరికాళ్ళు పెయ్యి కాళ్ళ వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 పక్కల కింద మానవ హస్తము వంటి హస్తములు ఉండెను. చూడండి, వాటికి 4 జీవులకి కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళు ఎలా ఉన్నాయంటే చక్కగా నిలబడ్డాయి. చక్కగా నిలబడ్డాయి. నిలబడాలండి. మొదటి లక్షణం దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుళ్ళలో నిలబడేటటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఇది ఇశ్రాయేలీలను గురించి యెహెజ్కేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనం. ఆ 7వ వచనంలో చక్కని కాళ్ళు ఉన్నాయి, అవి చక్కగా నిలబడ్డాయని చెప్పి తెలియజేశారు. అలాగే 9వ వచనాన్ని చూస్తే వాటి రెక్కలు ఒకదాన్ని కలుసుకొని ఏ వైపునకు నాకు తిరగక అవి చక్కగా నెదుటికి పోవచ్చుండెను. చూడండి, 7వ వచనంలోనేమో 4 జీవులు చక్కగా నిలబడ్డాయి. 9వ వచనంలోనేమో 4 జీవులకి రెక్కలు ఉన్నాయి. ఆ 4 జీవులు వరుసగా ఉన్నాయి. ఆ 4 జీవులు కలుసుకొని ఏం చేస్తున్నాయి? చక్కగా ఎదుటికి వెళుతున్నాయి. ఎదుటికి పోవుచుండెను. ఏ వైపునకైనాను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అలాగే 12వ వచనం చూసినట్లయితే అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను. ఈ 4 జీవులు ఆ రథాన్ని లాగుతున్నాయి. ఈ 4 జీవులు వరుసగా ఉన్నాయి. ఆ 4 జీవులు అటుగాని ఇటుగాని తిరక్క ముందుకే సాగిపోతున్నాయి. అవి చక్కగా నిలబడ్డాయి, చక్కగా కలిసి ఉన్నాయి, చక్కగా ముందుకు సాగిపోతున్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆ 4 జీవుల్ని నడిపిస్తుంది ఎవరండి? 12వ వచనంలో ఉంది ఆ మాట. ఆత్మ, దేవుని ఆత్మ 4 జీవుల మీదకి వచ్చింది. కనుక ఆ 4 జీవులు ఎవరి అధీనంలో ఉన్నాయి? దేవుని ఆత్మ అధీనంలో ఉన్నాయి. కనుక ఆ 4 జీవులు అటుగాని ఇటుగాని తిరగట్లా. ఆ
ఆత్మ ఎటు నడిపిస్తుందో ఆ వైపుకే నడుస్తున్నాయి. ఇది ఆయన కలిగినటువంటి దర్శనం. అలాగే ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి నడవమంటే నేను ఇలా నడుస్తాను, ఇంకొకళ్ళు ఇలా నడుస్తారు, ఇంకొకళ్ళు ఈ వైపు నడుస్తారు, ఇంకొకళ్ళు ఈ వైపు నడుస్తారు. ఎందుకంటే నా ఆలోచన చొప్పున నేను నడుస్తా, మీ ఆలోచన చొప్పున మీరు నడుస్తారు. కానీ మనందరం కూడా చక్కగా ఒకవైపుకు నడవాలంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆత్మ రావాలి మన మీదకి. ఆ ఆత్మ మన మీదకి వస్తే ఆత్మ అధ్యయనంలో మనం ఉంటాం. ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆత్మను నేను పొందుకోవాలి, ఆత్మను నా కుటుంబం పొందుకోవాలి, ఆత్మను సంఘం పొందుకోవాలి. ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మ అధ్యయనంలో జీవిస్తున్నటువంటి మనం ఆత్మ ఎటు నడిపిస్తే అటు చక్కగా నడుస్తాం. అది చూడటానికి చక్కగా ఉంటుందండి. ఆత్మ నడిపిస్తే చూడటానికి చక్కగా ఉంటుంది. ఆత్మ నడిపించలేదనుకోండి, అది ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుందా? ఉండదు. ఎవరిదా? ఒక కుటుంబాన్ని నడిపిద్దామని దూతలు చేతులు పట్టుకొని తీసుకొని వస్తే ఆ వెనక్కి తిరిగిందండి. ఆ వెనక్కి తిరిగింది. ఆత్మను పొందుకోవాలా. ఆత్మ అధ్యయనంలో వారు లేరు. ఆత్మ అధ్యయనంలో లేని జీవితం యోనాది. ఆత్మ అధ్యయనంలో లేని జీవితం హవ్వది. ఆత్మ అధ్యయనంలో లేని జీవితం శాంసంది. ఆత్మ అధ్యయనంలో ఉంటే మనం నడవాల్సిన రీతిలో నడుస్తాం. అది చూడటానికి ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. చక్కగా ఉంటుందండి. ఇది ఇశ్రాయేలీయుల గురించినటువంటి దర్శనం. ఈ దర్శనం యెహెజ్కేలుకి వస్తే యెహెజ్కేలు ఏం చేశాడంటే సాష్టాంగపడ్డాడు. సాష్టాంగపడితే దేవుడేమంటున్నాడంటే నువ్వు లేచి చక్కగా నిలవబడమంటున్నాడు. నువ్వు లేచి చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడానండి. చివరి వచనంలో సాష్టాంగపడినట్టు వచనం రాయబడి ఉంది. అలాగే రెండవ అధ్యాయం మొదటి వచనంలోకి వచ్చేసరికి ఆదామా నువ్వు సాష్టాంగపడటం కాదు, నువ్వు లేచి నిలబడితే నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడు దాకా దర్శనం వచ్చింది, ఆ దర్శనం చూసావు. ఈ దర్శనం ఎవరి గురించి అంటే ఇశ్రాయేలీయుల గురించి. నువ్వు లేచి నిలబడు, నేను మాట్లాడతాను అని చెప్పి ఆయన లేపి నిలబెట్టి ఆయన దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నువ్వు చక్కగా నిలబడయ్యా, నేను నీతో మాట్లాడాలని ఆ సాష్టాంగపడినటువంటి యెహెజ్కేలును లేపి చక్కగా నిలబెట్టి ఆయనతో మాట్లాడాడు. నువ్వు ఏ జనాన్ని అయితే నడిపిస్తున్నారో ఆ జనం తిరుగుబాటు చేసేటటువంటి జనం, మాట వినేటటువంటి వాళ్ళు కాదు. కనుక వాళ్ళ మధ్యకి నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వారితో మాట్లాడాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. వారు వినినను, ఇంకో మాట అంటున్నాడు, వినకపోయినను. విన్నా సరే వినకపోయినా సరే మాట్లాడటం నీ పని. నేనేది చెప్పానో అది మాట్లాడు, ఆ తర్వాత కార్యం నేను చేస్తాను. కనుక ఆయన నేత్రాలు చక్కటి నేత్రాలు. ఆయన నేత్రాలతో ఇశ్రాయేలీయులను పరిశీలిస్తే ఇశ్రాయేలీయుల గురించి ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 4వ వచనం రిపోర్ట్. వాళ్ళు ఎవరండి? తిరుగుబాటు చేయవారు. మొదటి లక్షణం వాళ్ళలో ఉన్న లక్షణం ఏంటంటే తిరుగుబాటు చేసేతనం. మన కుటుంబాలను పరిశీలిస్తే మన కుటుంబాల్లో కనపడే లక్షణం కూడా ఇదే. భార్య భర్త మీద తిరుగుబాటు, భర్త భార్య మీద తిరుగుబాటు, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు. ఎక్కడ చూసినా
అది తిరుగుబాటు కనపడుతుంది. తన చక్కని నేత్రాలతో ఆయన పరిశీలన చేసినప్పుడు ఆయన రిపోర్ట్లో తేలిన విషయం ఏంటంటే తిరుగుబాటు ఉందంటున్నాడు. ఎవరిలో? ఇశ్రాయేలీల్లో తిరుగుబాటు ఉందయ్యా. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, సేవకుడైనటువంటి యెహెజ్కేలు మీద తిరుగుబాటు చేస్తున్నారు, మోషే మీద కూడా తిరుగుబాటు చేశారు. కనుక చక్కని నేత్రాలతో పరిశీలన చేసినప్పుడు ఆయన రిపోర్ట్లో తేలినటువంటి మొదటి ఫాల్ట్ ఏంటంటే తిరుగుబాటు చేయటం. రెండవ మాట కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. వారు కఠిన హృదయాలను నేను వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను. రెండవ మాట ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కఠిన హృదయాలు. వాళ్ళ హృదయం ఎలాంటిదండి? కఠినమైంది. చెప్తే వినేవాళ్ళు కాదు, వినరండి వాళ్ళు. వాళ్ళ హృదయం మొదటిది తిరుగుబాటు చేసేతనం, రెండోది కఠినమైన హృదయం. దేవుడు చెప్తున్నాడు, సేవకుడు చెప్తున్నాడు, వాళ్ళు వింటల్లా. మనం బైబిల్ ఎప్పటి నుంచి విన్నామండి? బైబిల్ ఎప్పటి నుండి విన్నాం? పుట్టిన దగ్గర నుండి వింటానే ఉన్నాం. దరిదాపు బైబిల్ తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. అందరికీ చదవటం ద్వారా మనకి బైబిల్ తెలుసు, రెండవది వినటం ద్వారా కూడా బైబిల్ మనకి తెలిసింది. కానీ ఇంకొకరు నిలబడి ఈ రోజుకి ప్రకటన చేయాల్సి వస్తుంది. అది వినటానికి మనం మందిరానికి వెళ్ళాల్సి వస్తుంది. ఏమైంది? ఎందుకయిందంటే అట్లా హృదయం ఎలా అయింది? కఠినమైపోయిందండి. చెప్పిన మాట ఆ హృదయంలో ప్రవేశించట్లా, ఆ హృదయంలో నిలబడటల్లా. ఇంట్లో కూడా తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు, భర్త భార్యని చెప్తాడు, దేవుడు మనుషులకు చెప్తాడు. చెప్పటమే కనపడుతుంది కానీ వినటం మాత్రం కనపట్టల్లా. ఎందుకంటే ఏమైందంటే కఠినమైపోయింది. చాలా కఠినమండి వాళ్ళ హృదయం. యెహెజ్కేలు వాళ్ళ కఠిన హృదయం కలిగిన వాళ్ళు. వాళ్ళు వినరన్ను వదిలేయకూడదు. వారు వినినను వినకపోయినను వాళ్ళ మధ్య ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు. కనుక నువ్వు మాట్లాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని చెప్పి ప్రవక్తను వాళ్ళ దగ్గరకు పంపిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ భర్త ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నీ తల్లిదండ్రుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నీ సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడింది నువ్వు స్వీకరించగలుగుతున్నావా? దాన్ని అనుసరించగలుగుతున్నావు? వాక్యం తెలుసుకోవటానికే తాతాలు ఆడతాం కానీ దాన్ని అనుసరించటానికి మాత్రం మనం ఎంతండి మనం అనుసరించేది? ఒక ఆయన బైబిల్ తీసుకొని ఇంకొక ఆయన పరిశీలించి, ఏంటయ్యా నా బైబిల్లో అన్నీ నేను ఇలా అండర్లైన్ చేసుకున్నాను, నీ బైబిల్లో అసలు పెన్ను అలా పెట్టలేదు, మొత్తం బైబిల్ అలానే ఉంది, ఏంటి నువ్వు బైబిల్ చదవట్లేదా అని అడిగితే, ఏమంటే నేను బైబిల్ చదువుతాను కానీ నేను ఏది అండర్లైన్ చేస్తానంటే ఏదైతే అనుసరిస్తానో, నేను చదివింది నేను విన్నది ఏదైతే అనుసరిస్తానో దాన్ని నేను అలా అండర్లైన్ చేస్తాను, ఇది అయిపోయింది అని ఇంకో దానికి వెళ్తాను. అలా నేను అండర్లైన్ చేద్దామని నేను నిర్ణయం తీసుకొని ప్రారంభించాను. నేను నేటి వరకు బైబిల్ ప్రారంభిస్తున్నాను ముగిస్తున్నాను, అలా చదువుతూనే ఉన్నాను కానీ దాన్ని అనుసరించింది మాత్రం అనుసరిస్తే అండర్లైన్ చేద్దామని నేను పెన్ రెడీగా ఉంచుకున్నాను, కానీ నేను అనుసరించలేకపోతున్నాను ఆయన సమాధానం చెప్తాడు. ఈ బైబిల్లో నువ్వు విన్న వాక్యంలో పోయిన వారం విన్నావు, ఈ వారం వింటున్నావు, నువ్వు చదువుతున్నావు, అనుసరించేది ఎంతండి? వాళ్ళు అసలు అనుసరించరయ్యా, వాళ్ళు అసలు వినరు. చాలా కఠినమైన హృదయం అన్నాడు. ఆయన రిపోర్ట్లో తేలిన విషయం అండి అది. ఆయన చక్కని నేత్రాలతో పరిశీలన చేస్తే
తేలిన మాట తిరుగుబాటు చేసేవాళ్ళు కఠిన హృదయులు. అది వాళ్ళ గురించి బైబిల్లో ఎందుకు రాశారయ్యా అంటే, ఈ బైబిల్ విన్నప్పుడల్లా, ప్రకటించినప్పుడల్లా ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళే ఇంకా ఉన్నారు. ఈ 2 లక్షణాలు ఒక్కసారి మనలో ఉన్నాయేవో మనం పరిశీలన చేసుకోవాలి. మనం చిన్నపిల్లల మీద కోపడతాం, వెంటనే వాళ్ళని కొట్టేస్తాం. ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు వింటలేదని మనకి బాధ. మనం చెప్పింది వాళ్ళు వినాలి అని మనం ఆశపడతాం, మనం చెప్పింది వాళ్ళు చేయాలని ఆశపడతాం. అందుకని వాళ్ళని తిడతాం, వాళ్ళని శిక్షిస్తాం. మరి నీ సంగతి ఏంటండి? దేవుడు నిన్ను అలా చేస్తే, ఆయన చక్కని నేత్రాలతో పరిశీలన చేస్తున్నప్పుడు నువ్వు వింటలేదని అర్థమైపోయింది ఆయనకి. ఎన్నిసార్లు చెప్పినా వింటలేదని అర్థమైంది, ఎన్నిసార్లు చెప్పినా అనుసరించట్లేదని కూడా అర్థమైంది. మరి ఆయన కొట్టాలి కదా మనల్ని కూడా. కాబట్టి పిల్లలు కదా, చిన్నపిల్లలు ఆయన టక్కిని కర్ర తీసుకుని కొట్టేది అర్థమ్మా. అదే పని దేవుడు చేస్తే ఏమంటే ఇప్పుడు దాకా ఉండేవాళ్ళం మనం అసలు. ఆయన చేశాడు. జలప్రళయం రోజు ఆయన కార్యం భూమి మీద కనబడింది. తుడిసేసాడు ఏం లేకుండా. అగ్నిగంధకాలను పంపించి తుడిసేసాడు ఏం లేకుండా. మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నాడు. ఎప్పటికప్పుడు ఇలా తుడిసేస్తే ఎలా? అయ్యగారు చెప్పాడు, ఆయన ప్రేమ కలిగిన అలా తుడిచేయక బావాల ఆయనకే నచ్చలా. ఇక ఆగిపోయాడు అంతటితో. చెప్దాం మళ్ళీ చెప్దాం ఈసారైనా వింటారేమో. 2026 సంవత్సరం వచ్చింది, జూన్ నెల కూడా అయిపోతుంది. చెప్పాడు, 6 మాసాలు చెప్పాడండి. ఈ సంవత్సరం నీ జీవితంలో అనుగ్రహించి 6 మాసాలు నీకు బోధించాడు. 6 మాసాలు బోధించినా సరే నువ్వు వినకపోతే, దాన్ని అనుసరించకపోతే ఆయన ఏమనుకుంటాడు చెప్పండి? ఎదుటి మనిషి, మనం ఎదుటి వాళ్ళకి ఒక మాట చెప్తాం, ఓసారి చెప్తాం, రెండోసారి మనకేమొచ్చేస్తుంది? కోపం మామూలుగా రాదండి. మన మాట వినకపోతే, మన మాట వినకపోతే, మనం చెప్పింది చేయకపోతే కోపం మామూలుగా రాదు. సరుకులే ఏమన్నా తెమ్మంటే ఆ చెప్పిన సరుకులు తేకపోయినా కోపమే. ఏమండి? కనుక దేవుళ్ళ జీవిస్తున్నటువంటి మనకే అంత కోపం వస్తే మరి ఆయనకి ఎంత కోపం రావాలండి? ఆయన అలా చూస్తూ ఉండిపోయాడండి. నువ్వు చెప్పు యెహెజ్కేలు, నువ్వు చెప్పు. వాళ్ళు వినకపోయినను, వాళ్ళు వినట్లేదని నువ్వు బాధపడద్దు. వినకపోయినా సరే నువ్వు చెప్పయ్యా. ఎంత ప్రేమండి, ఎంత శాంతం చూడండి. వాళ్ళు వినకపోయినా ముందే చెప్తున్నాడు, వాళ్ళు వినకపోయినాను నువ్వు చెప్పయ్యాను. చక్కని నేత్రాలతో ఆయన పరిశీలన చేస్తే తేలిన విషయం ఏంటంటే, వాళ్ళు కఠిన హృదయులు, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు అనేటటువంటి విషయం మనకి దేవునికి అర్థమైంది. కనుక దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మాటలు కూడా మనం విందాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 170వ పేజీ అండి. 170వ పేజీ 29వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి మీరు చేయనదంతయు, మీరు ఏం చేస్తారో ఆ చేసేది చక్కగా జరగాలంటే మనం ఏం చేయాలండి? నిబంధన వాక్యాలను, వాక్యాన్ని ఎవరు అనుసరిస్తారో వాళ్ళు చేసేది చక్కగా జరుగుద్దండి. ఏమండి, ఏ పని తలపెట్టినా ఎదురొస్తుందయ్యా. ఏ పని తలపెట్టినా ఎదురొస్తుంది. అది చక్కగా జరగాలని మనం ఏం చేస్తాం? ఇల్లు ప్రారంభిస్తాం,
వీళ్ళు చక్కగా జరగాలని ఒక కొబ్బరికాయ కొడతాం వాళ్ళు. ఏమండి చూసారా? ఎందుకంటే మేము సేవకులు, వాళ్ళు తల ఒక కొబ్బరికాయ వాళ్ళు కొడతారు, ఒక కొబ్బరికాయ తెచ్చి నా చేతిలో కూడా పెట్టేవాళ్ళు. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టమని చెప్పేవాడమ్మా. ఎందుకు కొట్టాలరా అంటే కొబ్బరికాయ కొడితే చక్కగా జరుగుద్దండి ఇల్లు అనేవాడు. కొబ్బరికాయ కడుతుందా ఇంటిని? ఏమండి ఆ పని చక్కగా జరిగిపోవాలని ఇంటి ముందు ఏదో ఒక కట్టేసేవాడు, ఏలాడు తీసేవాడు. మళ్ళీ దానికి దిష్టి తగలకుండా చక్కగా జరగాలని. ఇక్కడ ఉన్న మాట చదవండి. మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు. మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు. మీరు ఏది చేస్తే అది. నీ పిల్లోని చదువు ప్రారంభిస్తావా? చదువు చక్కగా జరుగునట్లు. నీ పిల్లల వివాహాన్ని తలపెడతావా? వివాహం చక్కగా జరుగునట్లు. ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తావా? ఆ ఉద్యోగం చక్కగా దొరుకునట్లు. ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఎవరు దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఏది చేస్తే, అక్కడ ఉన్న మాట ఏంటంటే చేయునదంతయు, నువ్వు చేయనదంతయు, నువ్వేది చేస్తే అది అంత చక్కగా ఎప్పుడు జరుగుద్ది అంటే నువ్వు దేవుని వాక్యాన్ని, నువ్వు ఏదైనా తలపెట్టి అది చక్కగా ముందుకు వెళ్ళలేదు అంటే అప్పుడు ఒక్కసారి నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించట్లేదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చేయనదంతయు చక్కగా జరుగునట్లు దేవుని నిబంధన వాక్యములను, అక్కడ ఉన్నటువంటి చక్కటి మాట, నిబంధన వాక్యములను అనుసరించవలెను. కనుక దేవుళ్ళు జీవిస్తున్నటువంటి మనం వాక్యం వినటమే కాదు, విన్నదాన్ని మనం అనుసరించాలి. ఎప్పుడు అనుసరిస్తామో అప్పుడు ప్రతిఫలం చూస్తాం. నేను మందిరానికి వస్తున్నానండి, నాకేం జరగట్లేదు మీరు ఇక మందిరానికి వస్తేనే జరిగిపోతాం. మీరు మనం మోయబిల్లు గురించి వాడు మందిరానికి వచ్చారు, వచ్చి ఊరనే తిరిగి వెళ్ళిపోయారు. ఏం పొందుకోలేకపోయారు ఆయన దగ్గర నుండి. నువ్వు అనుసరించాలండి. ఆయన చెప్పిన దాన్ని నువ్వు అనుసరించినాడు, అప్పుడు కనపడుతుంది నీకు ప్రతిఫలం. కనుక దేవుళ్ళు జీవిస్తున్నటువంటి మనం ఈ వచనాల్లో దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇశ్రాయేలీయుల గురించి. అదే మొదటి నుండి మనం పరిశీలన చేస్తే ఆయన జరిగిపోయిన సంగతులను గుర్తు చేస్తున్నాడు. జరిగిపోయిన సంగతులను గుర్తు చేస్తూ 2వ వచనంలో ఆయన అంటాడు, మీ కళ్ళ ముందు ఐగుప్తీయులకు నేనేం చేశానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఐగుప్తీయులకు నేను చేసిందంతా ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళకు జరిగింది నేను మీకు జరిగించాల. వాళ్ళు చీకట్లో ఉన్నారు, మీకు వెలుగు ఉంది. వాళ్ళ తొలిసోను ఆ సంతానం హతమైంది, మీరు సంతానం హతం కాల. ఎందుకంటే దేవుని ప్రేమ హైగా మెసేజ్. దేవుని ఆయన బిడ్డల పట్ల దేవుని ప్రేమ ఉందండి. అలాగే ఆయన బిడ్డలైన మనందరి పట్ల కూడా ఆయన ప్రేమ ఉంది. ఆయన ప్రేమ ఉంది కనుక ఇంతవరకు ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఆయన కోరుకునేది ఏంటంటే కఠినంగా ఉండబాకండి అయ్యా, చెప్పింది వినండి, దాన్ని అనుసరించండి అని ఆయన బ్రతిమలాడి చెప్తున్నాడండి. నువ్వు బాధపడవద్దు నరపుత్రుడా యెహెజ్కేలు. వాళ్ళు వింటలేదనుకుంటావేమో, వాళ్ళు అనుసరించట్లేదు అనుకుంటావేమో. వారు వినినను వినకపోయినను నువ్వు మాత్రం వాళ్ళకి ఈ నిబంధన వాక్యాలు చెప్పమంటున్నాడు. కనుక నిబంధన వాక్యాలు విని వాటిని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు ఏది తలపెడతారో నువ్వు చేయనంతయో చక్కగా జరుగునట్లు. ఇక జరిగిపోయింది సరే, జరిగిపోయిన జీవితాన్ని వదిలేసేయండి. భవిష్యత్తులో నువ్వు ఏది తలపెడతావో తలపెట్టింది చక్కగా జరగాలంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవుడు చక్కగా తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు నీ జీవితాన్ని. దేవుడు చక్కగా తీర్చిదిద్దాలని, చక్కగా కట్టాలని ఆశపడుతున్నాడు నీ కుటుంబాన్ని. ఒక స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. 18 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. లూకా సువార్త 13వ వచనంలో ఆమెకున్న లోపం ఏంటంటే నడుము వంగిపోయింది.
నిటారుగా నిలబడలేని స్థితి. అప్పుడు యేసయ్య అంటాడు, ఆ వంగిన స్థితి నుండి యేసయ్య ఏం చేశారంటే ఆమెని నిలువబెట్టడం కాదు, అక్కడ ఇంకో పదం ఉంది, చక్కగా చక్కగా ఆమెను ఎలా నిలబెట్టాడండి? అక్కడ ఉన్న వాళ్ళందరిలో కన్నా కూడా ఆమెను చక్కగా నిలబెట్టాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పిలుస్తున్నాడు నిన్ను. ఆ స్త్రీ 18 సంవత్సరాలు బాధపడి ఆయన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, 18 సంవత్సరాలు చక్కగా నిలబడలేకపోయింది. ఆయన ఇప్పుడు చక్కగా నిలబెట్టాడు. ఆయన నీ ఆర్థిక పరిస్థితులలో నిన్ను చక్కగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నీ ఆరోగ్య విషయంలో నిన్ను చక్కగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నువ్వెంతకాలం నుంచి నువ్వు బాధపడుతున్నావో ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కని నేత్రాలతో నిన్ను చూశాడు, నీ గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే అప్పుడు జరుగుద్ది నువ్వు చక్కగా నిలబడటం అనేది. ఆయన చక్కగా నిలబెట్టే దేవుడు అండి, చక్కగా నిలబెట్టే దేవుడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితం చక్కగా ఉండాలంటే ఆయన దగ్గరకు రండి. మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ జీవితాన్ని చక్కగా నిలబెట్టడానికి సమర్థులు అని చెప్పి ఈ మాటలు మనను హెచ్చరిక చేస్తున్నాయి. అలాగే ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటలను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటలను కూడా ఒక్కసారి మనలను మనం జ్ఞాపకం చేసుకుందాము. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడినటువంటి ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతి. చూడండి, ఇది మట్టపు గుండు. ఈ మట్టపు గుండు ఎవరు వాడతారంటే టాపీ పని చేసేటటువంటి వాళ్ళు వాడతారు. చక్కగా ఒక గోడ కట్టిన తర్వాత ఆ మట్టపు గుండుకు దారం కట్టి అలా వేలాడదీస్తారు. అలా వేలాడదీసుకుంటూ పై నుండి అలా కింద కుదురుతారు. గోడ ఎక్కడైనా కొంచెం ఎత్తుగా ఉందనుకోండి, ఆ ఎత్తుగా ఉన్న దాన్ని ఏం చేస్తాడు, వాళ్ళు సరి చేస్తాడు. గోడ చక్కగా కనపడాలి అంటే మట్టపు గుండు వేయాలి. ఈయన మట్టపు గుండు పట్టుకొని నిలబడ్డాడు. అక్కడ ఏది ఎత్తైన ప్రదేశం ఉందో దాన్ని సరిచేయటానికి మట్టగుండు పట్టుకొని నిలబడ్డాడు. నీ జీవితంలో ఎత్తుగా ఉన్న దాన్ని, మీ కుటుంబంలో ఎత్తుగా ఉన్న దాన్ని సరిచేసేటటువంటి దేవుడు ఆయన చక్కగా సరిచేయుటకు మట్టపు గుండు పట్టుకొని నిలబడినటువంటి దేవుడు ఆయన అని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. చివరిగా ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నడిపించేదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను. ఆయన దగ్గరికి ఎలా వచ్చారండి వాళ్ళు? కాదమ్మా, ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు చక్కదనం లేదు, ఏడుస్తూ వచ్చారు. ఆయన దగ్గర వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? చక్కని బాటను వాళ్ళని నడిపించాడు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు నడువు వంగిపోయిన స్థితి వచ్చింది, చక్కగా నిలబెట్టి పంపించాడు. ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చారు, ఆయన చక్కగా నిలబెట్టి చక్కని బాటలో వారిని నడిపించాడు. ఆయన దగ్గరకు రావాలండి, ఆయన దగ్గరకు రావాలి. నీ జీవితం చక్కబడాలంటే, నీ కుటుంబం చక్కబడాలంటే మనం ఆయన దగ్గరికి రావాల్సింది. కనుక దేవుల్లో జీవిస్తున్నాడు. ఆయన చక్కగా నడిపించే దేవుడు. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? చక్కగా నడిపిస్తాడు. ఆయన వారిని చక్కగా నడిపించను అని చెప్పి ఆ వచనంలో రాయబడినట్లు ఈ వచనంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో కూడా అక్కడ రాసిన మాట ఏంటంటే, వంకర త్రోవను చీకటిని వెలుగుగా చేసి, వంకర త్రోవను చక్కగా చేసి నడిపించేతను. నీ దారి వంకరగా ఉందనుకోండి, నీ దారి సరిలేదు,
వాళ్ళు 3 దినాల్లో ప్రయాణం చేయాల్సినటువంటి ప్రయాణం అది. ఎన్ని దినాలు పట్టింది? నీ దారి సరిచేసే దేవుడు, నీ ప్రయాణాన్ని సరిచేసే దేవుడు, చక్కగా వంకర త్రోవని దాన్ని చక్కగా చేసి చక్కగా నడిపించే దేవుడు. ఒక రచయిత తన అనుభవాన్ని ఈ పాటగా మలచి పాడాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా, ఎంత శ్రమ అయినా సరే నన్ను చక్కగా నడిపిస్తాడండి. వచ్చే శ్రమ వచ్చింది, ఆ శ్రమలో చక్కగా నడిపించి ఆ ఒడ్డుకు తీసుకెళ్తాడు. శ్రమ వస్తుంది, దుఃఖం వస్తుంది, వ్యాధి వస్తుంది, లేమి వస్తుంది, ఏదొచ్చినా సరే నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను చక్కగా నడిపిస్తాడు. కనుక చక్కని నేత్రాలు కలిగిన దేవుడు, ఆ చక్కని నేత్రాలు కలిగి నరులను ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఎవరి జీవితం చక్కగా లేదా, ఎవరి కుటుంబ పరిస్థితి చక్కగా లేదా పరిశీలన చేసి దాన్ని చక్కపరచడానికి ఆయన సిద్ధపడి కూర్చున్నాడండి. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన దగ్గరికి మనం రావాలి ఒకటి. రెండోది ఆయన చెప్పేదాన్ని మనం వినాలి, అనుసరించాలి. ఎవరు అనుసరిస్తారో వాళ్ళు ఏది చేస్తే దాన్ని చక్కగా జరిగిస్తారు. కనుక దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. గడిచిన జీవితాన్ని చూద్దాం, ఒక్కసారి వెనక్కి తిరిగి ఎలా గడిచింది. చక్కగా ఉందా నీ జీవితం? చక్కగా ఉందా నీ కుటుంబం? చక్కగా ఉందా నీ ఆర్థిక పరిస్థితి? చక్కగా ఉందా నీ ఆరోగ్య పరిస్థితి? చక్కగా ఉందా నీ మానసిక పరిస్థితి? ఏది చక్కగా లేకపోయినా సరే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆ చక్కగా లేని దాన్ని చక్కబరించి ప్రకటిస్తాడు. కనుక ఆ చక్కగా లేని స్థితి ఏ స్థితి కలిగి ఉన్నారో దాన్ని చక్కబరుచుకొని ఈ స్థలం నుండి వెళ్ళాలని ప్రభు పేర మీకు మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.